హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ చేస్తున్నాను. ఓకే, మనకి బిహైండ్ ద డేకి ఇక్కడ 10 of Coins వచ్చింది. ఓకే, సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో అసలు ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ న్యూ మూన్ ఎనర్జీస్ మీ ఇద్దరి పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతున్నాయి అనేది చూద్దాం. అండ్ అసలు ఏదైనా నియర్ ఫ్యూచర్లో చేంజెస్ కనిపిస్తాయా, ఫైనాన్షియల్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా, అండ్ జాబ్ అండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఏమైనా గుడ్ న్యూస్ ఏదైనా వినబోతున్నారా, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో రేపు న్యూ మూన్ అంటే అమావాస్య నైట్ 9:30 నుంచి సోలార్ ఎక్లిప్స్. ఓకే, సూర్యగ్రహణం. అండ్ యాక్చువల్గా ఇది ఒక లాంగ్ ఎక్లిప్స్ అనమాట. సో మీరు ఆ టైంలో ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ ఎక్కువ నెగిటివ్ థింగ్స్ మాట్లాడుకోవడం, నెగిటివ్గా ఆలోచించడం, ఎవరినైనా తిట్టడం అలాంటివన్నీ ఏం చేయకండి ఆ టైంలో. అండ్ వీలైతే కొన్ని డివోషనల్ మంత్రాలు అవి ఉంటాయి కదా, అవన్నీ చదువుకోండి. ఓకే, అండ్ మెడిటేషన్ చేసే అలవాటు ఉన్నవాళ్ళు మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు ఎక్లిప్స్ టైంలో. ఓకే, సో ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డ్స్ ఏమొచ్చాయంటే, జనరల్గా ఎప్పుడు మనకి ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీస్తో స్టార్ట్ అవుతాయి మన రీడింగ్లో ఎప్పుడు కూడా. సో ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్తో స్టార్ట్ అయింది. ఓకే, ఒక లాంగ్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అండ్ మీ పర్సన్ ఫైనాన్షియల్లీ మీ వైపు రాబోతున్నారు. ఫైనాన్షియల్లీ తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుని మీ హెల్ప్ కూడా అడగబోతున్నారు. ఇది కొంతమంది విషయంలో అవుతుంది, అందరికీ ఉండదు, అందరికీ రెజొనేట్ అవ్వదు ఆ పాయింట్, ఎందుకంటే అందరూ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం రారు. ఓకే, అండ్ మూన్ కార్డ్ ఇక్కడ సీక్రెట్స్ ఏవో దాచిపెడుతున్నారని చెప్పాను. చాలా మీకు చెప్పకూడని విషయాలు ఏవో కొన్ని ఉన్నాయి మీ పర్సన్ దగ్గర. అవన్నీ కూడా త్వరలోనే ఓపెన్ అప్ అవుతారు. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే చెప్తారు. అండ్ సడన్గా మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే కూడా కనబడుతున్నాయి మీ పర్సన్. అండ్ 4 of Wands మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్, లైఫ్ పార్ట్నర్లా చూస్తున్నారు. బట్ అయినా కూడా తనకి ఇంకా హీలింగ్కి చాలా టైం అయితే పడుతుంది. హీలింగ్ దేనికి సంబంధించి అని అంటే, తన పాస్ట్ రిలేషన్కి సంబంధించి హీల్ అవ్వాలి ఇంకా. అండ్ ఆ సాడ్ ఎనర్జీస్లోంచి బయటకు రావాలి. తను తీసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్ల, తను చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల మీకు దూరం అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అపాలజీతో మీ ముందుకు వస్తారు, మీకు క్షమాపణ చెప్పుకుంటారు. అండ్ తన బౌండరీస్ అన్నీ కూడా దాటి మీ దగ్గరికి వస్తారు. అండ్ ఆ ఫియర్స్ ఉండేవి ఇది వరకు, ఆ ఫియర్స్ అన్నీ కూడా ఆల్రెడీ తగ్గిపోయాయి. అండ్ ఇక్కడ మనకి 6 of Cups అండ్ Chariot. సో మీ పర్సన్ మీ దగ్గరికి ఒక రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. రీయూనియన్ అనేది మీకు తప్పకుండా అవుతుంది ఇక్కడ. ఎందుకు అనంటే, మీరు రీయూనియన్ అనేది అసలు జనరల్గా అది ఇద్దరు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఇద్దరి వైపు నుంచి మ్యూచువల్ ఫీలింగ్స్ ఉండాలి. అంటే ఒకళ్ళకే ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంకొకళ్ళేమో ఇంకెవరి కోసమో ఆలోచిస్తూ ఉన్నారు అనుకోండి, అది రీయూనియన్ అనేది అవ్వదు, అది రీయూనియనే కాదు కూడా. ఓకే, అది ఓన్లీ వన్ సైడ్ రియాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అటువైపు నుంచి మనకి ఏది ఉండదు, రియాక్షన్ కనబడదు.
సో మీరు టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఇంకేమీ ఉండదు అక్కడ. ఓకే, ఏదో మూవీస్లో చూపించినట్టు నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ, అండ్ కొంతమంది లైఫ్ అంతా వెయిట్ చేస్తాము అలా ఇలా అంటూ ఉంటారు. కానీ అవన్నీ బయట ఇంపాసిబుల్ అనమాట, అవి జరగవు. ఈ రోజుల్లో అయితే ఎవరి కోసం అంతసేపు అన్ని రోజులు ఎవరు వెయిట్ చేయట్లేదు. ఓకే, వెంటనే క్లారిటీ తెచ్చుకుంటున్నారు. అసలు ఏంటి రిలేషన్కి ఫౌండేషన్ ఏంటి, ఈ రిలేషన్ ఎంతవరకు వెళ్తుంది, ఇద్దరి వైపు నుంచి ఫీలింగ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా త్వరలోనే తొందరగా తెలుసుకొని ఆ రిలేషన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలా, నెక్స్ట్ స్టెప్ వేయాలా లేదా అని క్లారిటీ తెచ్చుకుంటున్నారు ఈ రోజుల్లో. ఓల్డెన్ డేస్లో అలా ఉండేది కాదు. ఓకే, సో అలాగా ఎక్కువ లైఫ్ టైం వెయిట్ చేయాలి అంటే ఈ రోజుల్లో అయ్యే పని అయితే కాదు, ఇంపాసిబుల్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కూడా అదే చేస్తున్నారు. మీ పర్సన్కి కూడా తన లైఫ్ సెటిల్మెంట్ అనేది కావాలి. ఓకే, సో అందుకే మీకు సోషల్ మీడియా అకౌంట్స్ అవన్నీ కూడా, మీ అకౌంట్స్ అన్నీ కూడా స్పై చేస్తున్నారు మీ పర్సన్. మీకు తెలిసిన వాళ్ళతో ఎక్కువ మీకోసం డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు వర్క్ చేసే ప్లేస్ దగ్గర అక్కడ కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఎంక్వైరీ చేయడం, మీరు ఎలాంటి వారు అని కనుక్కోవడం, అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ అది ఎందుకు చేస్తున్నారు అని అంటే, తన పాస్ట్ రిలేషన్స్ అలాంటి రిలేషన్స్ ఉండేవి. ఒక చీటింగ్ ఎనర్జీలో ఉన్న పీపుల్, ఒక టాక్సిక్ రిలేషన్లో ఉన్నవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేసేవారు తన పాస్ట్ రిలేషన్స్. అండ్ మీ పర్సన్ని చాలా కంట్రోలింగ్లో పెట్టుకునేవారు వాళ్ళు. సో అవన్నీ మీ పర్సన్కి నచ్చవు. ఓకే, మీ పర్సన్ ఎలా అనుకుంటారంటే, తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారంటే, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి, అండ్ ఈక్వల్ టేస్ట్ ఉండాలి, సేమ్ టేస్ట్ ఉండాలి ఇద్దరిది. సో అలాంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి తన లైఫ్ పార్ట్నర్ నుండి మీ పర్సన్కి. ఓకే, సో అంటే తనకి నచ్చినట్టు మీరు ఉండక్కర్లేదు. అది అంటే మిమ్మల్ని ఫోర్స్ కూడా చేయరు మీ పర్సన్. ఇలానే ఉండు, నాకు నచ్చినట్టే ఉండు అని కూడా ఫోర్స్ చేయరు. బట్ తనకేంటంటే తనని చీట్ చేయడం నచ్చదు. అంటే ముందు ఒకలా చెప్తారు, బయటకు వెళ్ళాక ఇంకొకలా బిహేవ్ చేస్తారు. ఓకే, అండ్ పాస్ట్ రిలేషన్స్ని ఇంకా మెయింటైన్ చేస్తారు కొంతమంది. సో అలాంటివన్నీ మీ పర్సన్కి నచ్చవు. సో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ కూడా తను అలాగే చీట్ చేశారు. సో ఇప్పుడు అది మళ్ళీ తన లైఫ్లో జరగకూడదని చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. ఓకే, సో అలా అని మీకు ఏమి కండిషన్స్ పెట్టరు, మీకు ఎలా నచ్చితే అలా ఉండమని చెప్తారు. ఓకే, తను కూడా అలానే ఉంటారు, తనకి ఎలా నచ్చితే అలానే ఉంటారు. అలాని ఎడిక్షన్స్ అవి ఏమీ లేవు. ప్రజెంట్ అయితే మానేశారు, అలాంటివన్నీ వదిలేశారు. అండ్ నైట్ టైం మాత్రం కొంచెం డీప్ థింకింగ్ అయితే ఉంటుంది మీ పర్సన్కి. ఎప్పుడైనా మ్యూజిక్ అది విన్నప్పుడు సడన్గా తన లైఫ్లో జరిగినవన్నీ గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. బట్ తనకి జరిగిన దానికంటే తను మీకు చేసిన ద్రోహానికి బాధపడుతున్నారు ఇప్పుడు ఎక్కువ. ఓకే, సో మ్యూజిక్ విన్నప్పుడు అంటే కొన్ని సాంగ్స్ అలా ఉంటాయి, మ్యాచ్ అవుతాయి సిచ్యువేషన్కి. అప్పుడు బాధపడడం, మళ్ళీ మీకోసం ఆలోచించుకొని అవన్నీ గుర్తు చేసుకుని కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, అలాంటివన్నీ జరుగుతున్నాయి. మీ పర్సన్ నైట్ టైం అలా ఫీల్ అవుతున్నారు. తన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అని అంటే, వీలైనంత త్వరలో రీయూనియన్ అవ్వాలి అండ్ తన లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఓకే, తన లైఫ్కి ఏ సెటిల్మెంట్ లేదు అని కూడా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు ఒక పక్క. బిజినెస్ కొంతమందికి ఉన్నా కూడా కొంతమందికి ఆ బిజినెస్ కూడా సరిగా రన్ అవ్వట్లేదు. అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడైతే తన లైఫ్లో నుండి మీరు వెళ్ళిపోయారో అప్పటి నుంచి తన లైఫ్ అలా అయిపోయిందని తను అనుకుంటున్నారు. బట్ పాస్ట్లో అలా ఆలోచించలేదు. తను ఏమనుకున్నారంటే, పాస్ట్లో
తనకున్న రిలేషన్స్ని బ్లైండ్గా నమ్మారు. వాళ్ళే వీళ్ళ లైఫ్ని, తన లైఫ్ని ఒక సెటిల్ అయ్యే స్టేట్కి, అంటే ఒక మంచి డెవలప్మెంట్కి తీసుకొస్తారు వాళ్ళిద్దరూ కలిస్తే అన్నట్టుగా అనుకునేవారు. బట్ అలా లేదు, అక్కడ కంప్లీట్లీ ఆపోజిట్ అని తేలింది లాస్ట్లో. ఇంకా ఆ రిలేషన్ వద్దు అనుకుని మీ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు ప్రజెంట్. ఇది ప్రజెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్వి. అండ్ మీరు ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. మీకు ఆప్షన్స్ అయితే లేవు. ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు మీ పర్సన్నే సెలెక్ట్ చేసుకున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని కాదన్నా కూడా మీరు మీ పర్సన్ కోసమే వెయిట్ చేశారు. సో యూనివర్స్ అందుకే మీకు మంచి రిజల్ట్ అయితే చూపించింది, బ్లెస్సింగ్స్ ఇచ్చింది యూనివర్స్ మీకు. మీ యాన్సిస్టర్స్ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఎందుకంటే మీ రిలేషన్, మీరు ఒక చాలా అదొక హోలీ రిలేషన్ అన్నట్టుగా చూసుకున్నారు మీరు. అంటే మీ పర్సన్ రాంగ్ స్టెప్ వేసినా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అన్న ఉద్దేశంతో మీరున్నారు. సో అదే జరిగింది ఇక్కడ. ఓకే, సో మీ డిటర్మినేషన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ అనమాట. సో అందుకే అదే విన్ అయింది. అండ్ సెపరేషన్ టైంలో మీరు చాలా ఫీల్ అయ్యారు. అంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి మీకు, అయినా కూడా మీరు ఓడిపోయినట్టుగా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదు. బట్ కొన్ని రోజులు డిప్రెషన్లో ఉన్నారంతే. తర్వాత మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా మీ కెరీర్ పైన ఫోకస్ చేశారు. సో యూనివర్స్ అందుకే మీకు అప్పుడు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి మీకు తోడుగా ఉంది. మీ డెవలప్మెంట్ని ఫాస్ట్గా చేసి త్వరగా మీరు లైఫ్లో పికప్ అవ్వడానికి మీకు కోఆపరేట్ చేసింది యూనివర్స్. ఎందుకంటే మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అయింది, అది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు అప్పుడు. బట్ అలా అని మళ్ళీ రాంగ్ స్టెప్ వేసి ఇంకొక రిలేషన్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు కాదని ఇంకొక రిలేషన్లోకి వెళ్ళి అలాంటి రాంగ్ స్టెప్స్ అసలు వేయలేదు. సో మీ కెరీర్ మీరు చూసుకున్నారు. సో మీ వాల్యూ తెలిసి వచ్చేటట్టు మీ పర్సన్కి చేసింది యూనివర్స్. సో అందుకే మీ పర్సన్ని మీ దగ్గరికే తీసుకొచ్చింది మళ్ళీ. ఓకే, సో మీదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్ అండ్ డివైన్ మ్యాస్కులిన్, ఫెమినిన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ మీది. సో నియర్ ఫ్యూచర్లో అయితే ఒక మంచి ఫ్యామిలీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే మ్యారేజ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అయితే చూస్తారు, అందులో మాత్రం డౌట్ అయితే లేదు. ఓకే, అండ్ కొన్ని విషయాల వల్ల సెపరేట్ అయి ఉన్న వాళ్ళు మ్యారీడ్ పీపుల్ కూడా త్వరలో రీయూనియన్ అవుతుంది వాళ్ళకు కూడా. అండ్ బట్ ఇక్కడ కొంతమంది వాళ్ళ పాస్ట్ రిలేషన్స్ని మర్చిపోరు. మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో సెపరేట్ అయ్యి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి టైం పడుతుంది. బట్ అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాస్ట్ రిలేషన్స్ నుంచి కంప్లీట్గా ఆ స్ట్రింగ్స్ కట్ చేసుకుని వచ్చి అప్పుడు మీతో రిలేషన్ని ముందుకు తీసుకెళ్తారు, అంటే మ్యారేజ్ వరకు తీసుకెళ్తారు. బట్ ఈ కేసులో వీళ్ళు మళ్ళీ పాస్ట్ రిలేషన్స్ కోసం అసలు ఆలోచించరు. బట్ కొన్ని కేసెస్ అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ టైం వేరే రిలేషన్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్ నుంచి సడన్గా బయటికి రావాలి అని అంటే దానికి టైం అయితే పడుతుంది. సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేషరాశి, ధనుష్ రాశి అండ్ వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి, వృషభ రాశి, కన్యా రాశి, కుంభరాశి అండ్ మిథున్ రాశి. ఓకే, సో లక్కీ నెంబర్ మనకి 4. అండ్ కామెంట్ సెక్షన్లో 4444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్
ఎవరైతే రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, త్వరగా రీయూనియన్ అవ్వాలి అని, వాళ్ళు కామెంట్ సెక్షన్లో హార్ట్ సింబల్ డ్రాప్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వనివి వదిలేయండి. ఓకే, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ 11.